యూట్యూబర్ జోసెఫ్ అరెస్ట్ అలాగే అతనిపై నమోదవుతున్న కేసులపై ఇటు నటుడు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. వరుసగా కేసులు నమోదవుతూ ఉండడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కోర్టులు బెయిల్ ఇస్తున్నప్పటికీ అరెస్ట్ చేయలేమని చెప్తున్నప్పటికీ పోలీసులు వరుసగా కేసులు పెట్టడం కక్ష సాధింపు చర్య అని విమర్శించారు. జోసెఫ్ పై దాదాపు 30 కేసులు సిద్ధంగా ఉన్నాయనడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని మండిపడ్డారు ప్రకాష్ రాజ్. మధ్యరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. We are all watching this frustration. You can't misuse power like this. Hope you release him soon.